రసాన్ని నార్మల్‌గా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా స్పైసీగా ఎంత టేస్టీగా వస్తుందో. ముందుగా కారం ఉండే మిరపకాయలు 3, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, 2 పచ్చిమిర్చి, 2 తెల్లపాయలు, ఒక కట్ చేసుకున్న టమాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు మసాలా పేస్ట్ లాగా అయితే రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు కోసం కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక టమోటా తీసుకొని నేను కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్‌ని కూడా వేసుకొనేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర కొంచెం చల్లుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా మరిగించుకున్నామంటే మనకు కావాల్సిన స్పైసీ రసం అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్‌లో అయితే చెప్పండి. అంతే.